ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అందులో క్యాలెండర్ లెక్కలు వస్తాయి కదా. సో ఆ క్యాలెండర్ లెక్కలు చేస్తున్నప్పుడు మనకి డిసెంబర్ నెలలో 30 రోజులు ఉంటాయా, 31 రోజులు ఉంటాయా, జనవరి నెలలో 30 ఉంటాయా, 31 ఉంటాయా, ఇలా కన్ఫ్యూజన్ వస్తా ఉంటది అనమాట. సో దానికోసం చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పినటువంటి ఒక ట్రిక్ అన్నమాట. సో మీ రైట్ హ్యాండ్ ఇలా తీసుకోండి. సో రైట్ హ్యాండ్ ఇలా తీసుకుని తంబు ఫింగర్ ఇలా మూసేయండి అనమాట. మూసేసిన తర్వాత సో మీరు చూసినట్లయితే ఈ అప్ ఉంది కదా. సో ఈ అప్ ఉంటే మనకి 31 డేస్, డౌన్ ఉంటే 30 గానీ 30 కంటే తక్కువ గానీ ఫిబ్రవరి నెలలో. సో జనవరి 31, ఫిబ్రవరి 31 కంటే తక్కువ అంటే 28 గానీ 29 గానీ. తర్వాత మార్చి 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, అగైన్ ఆగస్ట్ 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 31. సో ఈ సింపుల్ ట్రిక్ అన్నమాట ఈ ఎగ్జామ్స్ లో బాగా ఉపయోగపడుతుంది.